తెలుగు ఇండస్ట్రీ వరుస విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు బుల్లితెర నటులు చనిపోవడం షాక్కు గురి చేస్తోంది. ఇటీవల సీరియల్ ఆర్టిస్ట్ పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తాజాగా మరో నటుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. త్రినయని సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకోవడంతో బుల్లితెర ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే పవిత్ర జయరాం మరణాన్ని తట్టుకోలేకే నటుడు చందు ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తోంది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాంతో చందుకు 6 ఏళ్లుగా దగ్గర అనుబంధం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చందు ఇప్పటికే పెళ్ళై 2 పిల్లలు ఉన్నట్టుగా తెలుస్తోంది. చందు ప్రస్తుతం భార్య పిల్లలకు దూరంగా ఉంటూ పవిత్ర జయరాంతో సహజీవనం చేస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. గత 4 ఏళ్లుగా వీరిద్దరూ కలిసి జీవనం సాగిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో చందు కూడా అదే కారులో ఉన్నారు. ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. పవిత్ర జయరాం యాక్సిడెంట్లో మరణించగా ఆమె మరణాన్ని తట్టుకోలేకపోయిన చందు ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. ఆమె మరణాన్ని తట్టుకోలేకపోయిన చందు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. దీంతో ఆ డిప్రెషన్ తట్టుకోలేక ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు టాక్. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల లైవ్ ద్వారా అందిస్తారు. నిర్మల, చెప్పండి, మీరున్న ప్రాంతంలో అంటే ఇప్పుడు ఏం జరుగుతోంది అక్కడ? సంతోషి, ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ సికింద్రాబాద్లోని చందు సీరియల్ ఆర్టిస్ట్ చందు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో నిన్న సాయంత్రము చందు భార్య ఇంటి దగ్గర చందుది భౌతికాయం అయితే ఇక్కడ ఉంది. ఇప్పుడు చందు దహన సంస్కార కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఆ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. కానీ ఏది ఏమైనా కానీ చందు చనిపోవడం అనేది చాలా విషాదకరమైన విషయం అని కూడా ఇక్కడ చాలా అలుముకున్నాయని కూడా ఇక్కడ అందరూ బాధపడుతున్నారు. అంతేకాదు ఇక్కడ వాళ్ళ బంధువులు కావచ్చు, అలాగే సీరియల్ నటులు కావచ్చు, సినిమా నటులు కావచ్చు, ఆర్టిస్టులు అందరూ కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. అదేవిధంగా తన బంధువులు కూడా తన భార్య కానీ తన తండ్రి కానీ కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇప్పుడు చందు తండ్రి కూడా తన బాధను వెళ్ళబుచ్చుకుంటున్నారు. నా కొడుకు వద్దు అని మేము చెప్పాము. పవిత్ర ఇప్పుడు త్రినయని సీరియల్ ఆర్టిస్ట్ పవిత్ర గత 10 రోజుల క్రితమే యాక్సిడెంట్లో కూడా తను మృతి చెందడం జరిగింది. పవిత్రకి చందుకి సీరియల్లో ఆర్టిస్టులుగా ఉన్నప్పుడే వాళ్ళిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది అని కూడా ఇక్కడ బంధువులు కూడా చెప్తున్నారు. పవిత్రతో ఆ సంబంధం పెట్టుకోవడం వల్లే తను అక్కడే ఉండడం జరిగింది. తనతో ఇప్పుడు 6 సంవత్సరాలుగా కూడా తనతో కలిసి ఉంటున్నాడు, తనతో కలిసి తిరుగుతున్నాడు. తన వెంట వెళ్ళడం వల్లే ఈరోజు మా తమ్ముడు మాకు దూరం అయ్యాడు అని చెప్పేసి కూడా చందు అక్క ఎవరైతే ఉన్నారో తన భావన వ్యక్తం చేస్తున్నారు. తను కన్నీరు మున్నీరు అవుతున్నారు. మా తమ్ముడు మాకు దూరం అయిపోయాడు అని చెప్పి కూడా వాళ్ళు బాధపడడం జరుగుతుంది. అంతేకాకుండా పవిత్రతో 6 సంవత్సరాల సంబంధాన్ని తను ఇప్పుడు ఒక్కసారిగా తను యాక్సిడెంట్ అయి పవిత్ర యాక్సిడెంట్ అయి చనిపోవడంతో చందు మనస్తాపానికి గురయ్యి వ్యక్తపరచడం వల్ల స్నేహితులతో కూడా ఈ బాధను పంచుకోవడం జరిగింది చాటింగ్లలో కూడా. మరి ఈ బాధకు తగ్గట్టుగా కూడా తను ఒకటే చెప్పాడు, పవిత్ర లేని జీవితం నాకు వద్దు, నేను చనిపోవడమే కరెక్ట్. ఎందుకంటే నేను బ్రతికుండి నేను తాగుడుకు బానిసనయ్యో లేకపోతే వాళ్ళని చూసుకోకపోవడం వల్ల ఉన్న వాళ్ళను ఇబ్బంది పెట్టిన వాడిని అవుతాను. అందుకు నేను చనిపోవడమే కరెక్ట్ అని కూడా తను వాట్సాప్ చాటింగ్ చేయడం కూడా అందరం చూస్తున్న విషయమే. ఇప్పుడు ఉన్నట్టుగానే ఒక 4 రోజుల క్రితం కూడా తను కత్తితో పొడుచుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అప్పుడే మేము రక్షించుకున్నాము, అక్కడికి వెళ్ళొద్దు అని కూడా చెప్పాము. యాక్సిడెంట్ అయిన టైంలో కూడా తను పవిత్రతో పాటే కారులో ఉన్నాడు అని కూడా అందరు చెప్తున్నారు. తనకు స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. తన కళ్ళ ముందే పవిత్ర చనిపోవడం చూసి తట్టుకోలేక మనోభావానికి తను గురైపోయి కూడా నేను బ్రతకడం వేస్ట్ అని కూడా తను చెప్పడం జరిగింది. ఎన్నోసార్లు కూడా ఇప్పుడు 2 రోజుల క్రితం కూడా ఇక్కడ కుటుంబ సభ్యుల దగ్గరికి తన భార్య దగ్గర కూడా తను రావడం జరిగింది. ఇదే మనం చూస్తున్నాం కదా, ఇంత చిన్న గల్లీలోనే చందు భార్య పిల్లలు ఉంటున్నారు. ఇక్కడ వాళ్ళని పెట్టేసి కూడా తను మాత్రం చిత్రపురి కాలనీలో, మణికొండలోని చిత్రపురి కాలనీలో పవిత్రతో తను సహజీవనం సాగిస్తూ అక్కడే ఉంటున్నాడు.
ప్రస్తుతం అక్కడ పవిత్ర ఫ్లాట్లోనే 502 ఆ ఫ్లాట్లోనే కూడా తను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ బంధువులు కానీ వ్యక్తపరుస్తున్న విషయం ఏంటంటే చందు చాలా ధైర్యవంతుడు, తను ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు, కానీ తన కాళ్ళకు కూడా కట్టి పెట్టారు, తెల్లది ఒక గుడ్డతో కట్టారు అని కూడా చందు తండ్రి కూడా చెప్పడం జరుగుతుంది. ఆ తండ్రి కూడా, ఎందుకంటే నేనే వెళ్ళాను అక్కడ స్పాట్కి, నేను వెళ్ళాను నా కొడుకు దగ్గరికి, నాకు విషయం తెలియగానే వెంటనే వెళ్ళిపోయాను, నా కొడుకుని నేను కల్లారా చూశాను, నా కొడుకు కాళ్ళు కూడా కట్టేసి పెట్టారు, ఇది నా కొడుకు ఆత్మహత్య చేసుకోలేదు, తనని ఎవరో ఇది చేశారు అనే అనుమానాలు అయితే మాకున్నాయి అని కూడా చందు తండ్రి కూడా తన భావనను వ్యక్తం చేస్తున్నారు. భావోద్వేగంతో తన కన్నీరు మున్నీరు అవుతున్నాడు. ఈరోజు నా కొడుకును మేము దూరం చేసుకున్నాము, ఎన్నోసార్లు చెప్పాను నా కొడుకుకి వద్దు, అక్కడ మధ్యలో వచ్చింది మధ్యలో వెళ్ళిపోతుంది, నీ భార్య పిల్లలతో నువ్వు సుఖంగా ఉండు అని కూడా మేము చెప్పాము, కానీ నా కొడుకు వినిపించుకోలేదు అని చెప్పేసి కూడా ఇప్పుడు చందు తండ్రి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామంది కూడా ఇక్కడ ఏమన్నా చందు చాలా ధైర్యవంతుడు, తను పిరికివాడు కాదు, ఆత్మహత్య చేసుకునే అంత స్థితికి తను రాలేదు అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆర్టిస్టులు కూడా తనతో పాటు చేసిన ఆర్టిస్టులు కూడా తన ఫ్రెండ్స్ స్నేహితులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, అంత పిరికివాడు కాదు, ఎందుకంటే మేము సీరియల్లో కూడా చాలా అంటే చాలా దగ్గరగా ఉంటాము లొకేషన్లో, అక్కడ దగ్గరగా ఉన్నప్పుడు తన మనోభావాలకి మేము గమనిస్తున్నాము, తన ధైర్యాన్ని మేము చూస్తున్నాము, అలాంటిది తను ఇంత పిరికివాడు కాదు, ఆత్మహత్య చేసుకునే అంత పిరికివాడైతే కాదు అని కూడా చెప్తున్నారు. మనం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాము, కానీ అక్కడ ఇప్పుడు దాన సంస్కారాల కార్యక్రమాలు జరుగుతున్నాయి, అందుకు మరి అక్కడికి వెళ్ళే అవకాశం కూడా లేనట్టుగా, ఎందుకంటే చాలా చిన్న గల్లీ కావడంతో వాళ్ళు ఒక చిన్న ఇంట్లో ఉంటున్నారు, ఒక రెండు రూములు, అవి ఆ 2 రూముల్లో వాళ్ళు ఉండడం జరుగుతుంది. ఇప్పుడు అన్యాయం అయిపోయిందైతే చందు భార్య అభంశుభం తెలియని 2 పసిపిల్లలు. ఇక పవిత్ర జయరాం సంగతి విడిచిపెడితే పవిత్ర లేని బ్రతుకు నాకు వద్దు అనుకున్నాడు చందు. భార్య పిల్లల గురించి అతను 6 ఏళ్ల నుంచి ఆలోచించలేదు. సో వీళ్ళ రిలేషన్ గురించి పక్కన పెడితే ఇప్పుడు అభంశుభం తెలియని పిల్లలకి చందు భార్యకి అండగా చందు ఫ్యామిలీ మెంబర్స్, అమ్మ నాన్న, చందు తోబుట్టులు ఏమైనా అండగా నిలబడ్డారా? పోయాడు, కానీ చందు తల్లిదండ్రులు మాత్రము మొదటి నుంచి కూడా చందు భార్య పిల్లలతోనే వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళకు అండగా ఉంటున్నారు. చందు భార్య కూడా చిన్న ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటుంది. అప్పటి నుంచి కూడా చందు తల్లిదండ్రులు అయితే చందు భార్యతోనే ఉంటున్నారు. ఇప్పుడు కూడా ఒకటే మాట అంటున్నారు, మేము ఇప్పుడు నా కొడుకు చనిపోయాడు, నా కోడల్ని అప్పుడు మేమే చూసుకున్నాము, ఇప్పుడు మేమే చూసుకుంటాము, ఇప్పుడు కాకపోతే ఎప్పుడో ఒక రోజు నా కొడుకు మారకుండా ఉంటాడా, భార్య పిల్లల్ని చూసుకోకుండా ఉంటాడా అని అనుకున్నాము ఒక ధైర్యంతో, కానీ ఇప్పుడు నా కొడుకే లేకుండా పోయాడు, కానీ నా కొడుకు పిల్లల్ని కానీ నా కోడల్ని కానీ ఎట్టి పరిస్థితుల్లో మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు, మేము గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం, వాళ్ళని ఎలాంటి లోటు రాకుండా మేము చూసుకుంటామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు అదే మాట మీద ఉన్నారు, అలాగే ఉన్నారు కూడా. అందుకు ఇంకొక విషయం చెప్పాలి అంటే చందు భార్యతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేశాను, కానీ తను చందు దగ్గర నుంచి కదలడం లేదు, కన్నీరు మున్నీరు అయిపోతుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కూడా చెప్పిన మాట వినలేకపోయాడు, ఎప్పుడైనా మారుతాడు కదా అనుకున్నాము, కానీ ఈ లోపే మారకుండానే మాకు శాశ్వతంగా దూరం అయిపోయాడు, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయిందనే కన్నీరు మున్నీరుతో బాధపడుతూ ఉండడంతో తనతో మాట్లాడించలేని పరిస్థితిలో ఉండిపోయాము. సంతోష్. ఎస్, ఓకే, రైట్. మరి నిర్మల, మరి ఇప్పుడు అంత్యక్రియలు ఇవన్నీ ఎప్పుడులోగా ముగిసే అవకాశం ఉంది? ప్రారంభమయ్యాయి కూడా. ఇప్పుడు అంత్యక్రియలు ఇంకొక 1-2 గంటల్లో కూడా పూర్తి, ఎందుకంటే తనతో పాటు నటించిన అంత్యక్రియలు ఇప్పుడు మొదలు పెట్టారు, అవి కొనసాగుతూ ఉన్నాయి, ప్రారంభమయ్యాయి కూడా. ఇప్పుడు అంత్యక్రియలు ఇంకొక 1-2 గంటల్లో కూడా పూర్తి కాబోతున్నాయి. ఎందుకంటే తనతో పాటు నటించిన సీరియల్ నటులు కూడా ఒక్కొక్కరుగా వచ్చి చూసి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరు వస్తున్నారు, బంధువులు కూడా వస్తున్నారు. బంధువులు ఇప్పటికే చాలామంది కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే చాలామంది బంధువులు కూడా ఇక్కడికి తరలి రావడం జరిగింది. బంధువులు
బంధువులు ఒకరే కాదు, కాలనీ వాసులు కూడా చాలామంది కూడా ఇక్కడికి తరలి వచ్చారు. మరి వీళ్ళందరూ కూడా ఇక్కడ రావడంతో కూడా ఇప్పుడు సీరియల్ నటులు వస్తారు అనే ఇదితో కూడా ఉన్నారు. అందుకు మరి సీరియల్ నటులు వచ్చి చూసుకున్న తర్వాత, ఎందుకంటే వాళ్ళు వచ్చేలోపు కూడా ఇప్పుడైతే ప్రారంభించారు. ఆల్రెడీ చందు నాన్నతోటి అన్ని దాన సంస్కారాలకు కావాల్సినవన్నీ కూడా తెప్పిస్తున్నారు కూడా. ఇక్కడ కొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీకు ఎప్పుడు తెలిసిందండి? మాకు చుట్టం కాబట్టి వచ్చింది. ఓకే, చందుకి మీరు బంధువులు అవుతారు? దూరం సరిగ్గా తెలియదు మాకు. ఇప్పుడు మీకు ఎప్పుడు తెలిసిందండి చందు? ఒక గంట ముందు తెలిసింది. తెలిసింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు వచ్చింది అక్కడి నుంచి. చందు వాళ్ళ నాన్న వాళ్ళు ఏమన్నా మీకు బంధువులా? మా అమ్మడు ఇరాడు. చందు ఎలాంటి వాడండి మీకు తెలుసు? మన తెలియదు. వాళ్ళు ఉండేవారు ఉంటారు, వాళ్ళు వేరే ఉంటారు, వీళ్ళు వేరే ఉంటారు. ఇగో ఇక్కడ పెద్దోడు ఉంటాడు, వాళ్ళు ఉండి అట్లా ఉండి పెట్టున్నాడు అంతే. మనకి ఇద్దరు కొడుకులు బిడ్డ ఆయనకు కూడా ఉన్నాడు, ఒక చెల్ల కూడా ఉంది. ఇప్పుడు అన్నతమ్మం కూడా ఎవరు కూడా వీళ్ళని అడిగినా కానీ వీళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు. చందు తనకు అన్న కూడా ఉన్నాడు, ఒక చెల్లె కూడా ఉంది. ఇప్పుడు అన్న తమ్ములు కూడా ఎవరి బాధ్యతలలో వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఇప్పుడు ఎవరి సంసారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చందు అయితే చాలా మంచి వ్యక్తి అని కూడా చెప్తున్నారు ఇక్కడ. మరి ఇంకొక ఇప్పుడు తోటి యాక్టర్ ఉన్నారు. అంటే మీరు కూడా ఒక ఎన్ని సంవత్సరాలు పట్టింది? అదే ఫ్రెండ్స్ అమ్మ, మేము ఫ్రెండ్షిప్ మాది. మా ఇండస్ట్రీ ఆర్టిస్ట్, నేను కూడా ఆర్టిస్ట్. నాకు 6-7 years నుంచి పరిచయం అమ్మ. 99% అయితే చేసుకోవద్దు. ఆయన ఏంటంటే కొంచెం ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత చాలా డిప్రెషన్లో పోయిండు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ అనేది 5-6 years నుంచి ఫ్రెండ్షిప్. అది ఒక ఫ్రెండ్ క్లోజ్నెస్ ఉండి చనిపోతే అది ఇంకోటి ఆయన కళ్ళ ముందు ఎక్కడో చనిపోతే మనం అంత డీప్గా పోం. ఆయన కళ్ళ ముందు చేతిలో అంటే దాదాపు 15 minutes అయిందంట అంబులెన్స్ వచ్చి. అంటే అంబులెన్స్ కాల్ చేసి 15 minutes లేట్ అయింది. లేట్ అయినందుకు ఆయన కళ్ళ ముందు చనిపోతే ఎట్లుంటుంది, ఎంత బాధ అనిపిస్తుంది. దాంట్లోంచి ఆయన బయటపడలేకపోయాడు. ఒకటమ్మా ఏంటంటే ఒక ఫ్రెండ్ అనే చాలా క్లోజ్ ఉండి మనం చాలా డీప్గా ఉండి ఒక మనిషి వెళ్ళిపోతే ఆటోమేటిక్ డిప్రెషన్లో వెళ్ళిపోతాం. మనం ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. అది మన చేతిలో కూడా ఉండదు. అంటే థింకింగ్ చాలా బాగుండేది అమ్మ, చాలా బాగుండేది. ఎప్పుడు ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతుండే. అన్న ఇక్కడున్నా, అన్న అక్కడున్నా అని చెప్తుండే. నేను 2-3 సార్లు సీరియల్ షూటింగ్లలో కూడా కలిసిన ఆయనని. నేను కూడా రాధమ్మ కూతురు చేసిన. ఇంకోటి ఏంటంటే కాల్ కూడా చేసి చెప్పిన, అన్న నీ సీరియల్లో చేసిన నువ్వు లేవు అంటే, ఈరోజు లేదు షూట్ నాకు, మళ్ళీ కలుద్దాం, నేను కలుస్తలే తమ్ముడు అని చెప్పి 2-3 సార్లు నాకు కాల్ చేసి, నేను కూడా మొన్న రీసెంట్గా కూడా కాల్ చేసిన. 3 days బ్యాక్ అమ్మ, 3 days బ్యాకే కాల్ చేసినాను. అదే దాని గురించే నేను ఫోన్ చేసి అన్న ఇలా ఉన్నావు ఏంటి అని అడిగిన. అంటే ఓకే తమ్ముడు, అన్న ఎక్కువ డిప్రెషన్ పోకు, ఎక్కువ ఆలోచన పెట్టుకోకు, ధైర్యంగా ఉండు. చాలా పోయిన వాళ్ళు అది మన చేతిలో ఉండదు కాబట్టి నువ్వు ఫ్యామిలీ మీద అంతా జర మంచిగా ఉండాలన్నా, నువ్వు మంచిగా ఉండాలి, కెరియర్ బాగుంది ఇది, ఇప్పుడు సీరియల్ కూడా చేస్తున్నావు, తొందర ఏది నిర్ణయం తొందర తీసుకోకని చెప్పాను. నేను ఎప్పుడు అడగలేదమ్మా. అదే ఇప్పుడు మామూలుగా ఏముంటుందమ్మా, ఇప్పుడు అడుగుతాం ఎంతమంది పిల్లలు అంటే 2 పిల్లలు అంటారు, జనరల్గా అట్లా చెప్తాడు. కానీ అంత డీప్గా నేను ఏం అడగలేదు, ఎప్పుడు దాని టాపిక్ కూడా రాలేదమ్మా. అంటే ఎందుకంటే తను మనస్తాపానికి గురయ్యారు కూడా, ఆ టాపిక్ కూడా తను స్నేహితులతో పంచుకున్నారు అంటున్నారు. అలాంటి టైంలో నా భార్య పిల్లలు ఇలా ఉండాలి అని ఏమన్నా డిస్కషన్ చేసి అది నేను అడగలేదు కూడా. దాని గురించి మనం ఎప్పుడు అడగలేదు. జనరల్గా అడిగింది చెప్పాను. ఎందుకంటే ఒక ఇండస్ట్రీ అన్నప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, పెరుగుతారు, వాళ్ళ బాండింగ్ బట్టి ఉంటుందమ్మా. మనం అంత డీప్గా కూడా నేను అడగలేదు ఎప్పుడు. ఇప్పుడు బుల్లితెర కెరియర్లో తను చేసిన సీరియల్స్ కూడా చాలా హిట్ అయినాయి. అన్నీ హిట్టే కదమ్మా, చాలా పేరు చాలా. అది అలా వైకుంఠపురం ప్లస్ కార్తీక దీపం, ఇప్పుడు లేటెస్ట్ కార్తీక దీపం, రాధమ్మ కూతురులో అయితే సూపర్ యాక్టింగ్ అది. అందుకు తనకంటూ ఒక క్రేజ్ సంపాదించుకుంది ఇప్పుడు చాలా వరకు కూడా. ఎందుకంటే చాలా తెలుగు ప్రజలందరికీ కూడా తను తెలిసిన వ్యక్తి, అందరికీ
అందరి ఇళ్ళల్లో ఒక వ్యక్తి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఏ సీరియల్ చేసినా కానీ ఫస్ట్ ఇప్పుడు ప్రజెంట్ సీరియల్దే నడుస్తుంది. టక్కని గుర్తుపెట్టుకోండి, ఎక్కడ పోయినా కానీ రెస్పాండ్ అవుతారు. ఇలాంటి విషాదాలు అనుకుంటున్నాయి ఒకదాని తర్వాత ఒకటి బుల్లితెర నటీమణులు ఎలా ఎలా బాధపడుతున్నారు? ఇది ఒకటే అమ్మా, బుల్లి ఏదైతే ఇప్పుడు సీరియల్ ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళు ఏంటంటే యోగా కానీ కొన్ని ఇది ఏమంటారు దాన్ని, ఈ టెంపుల్స్కి అంటే వ్యక్తిగతంగా షూటింగ్ టెంపుల్స్ వేరు, వ్యక్తిగత టెంపుల్స్ వేరు. అట్లా కొంచెము ఆలోచన అనేది దాని మీద పోతే ఇవన్నీ ఉండవు ప్రాబ్లమ్స్. ఇంకోటి ఇండస్ట్రీ అంటే ఒకడు ఎదుగుతూ ఉంటే ఒకడు ఓవర్, అది కూడా మనకి కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. అది చాలా ఇప్పుడు లాసే కదా అమ్మ. ఇప్పుడు ఎప్పుడు రెస్పాండ్ అయ్యేది వ్యక్తి మన కళ్ళ ముందు వెళ్ళిపోతే చాలా లాస్. అదే మనకు కానీ కాదు, ఇంటి కుటుంబ సభ్యులకి లాసు, పిల్లలకి లాసు. ఒక పెద్దరికం అయితే పోయింది కదా, ఓకే రైట్. ఇండస్ట్రీలో మంచి నటుడు పోయింది, ఫ్యూచర్ నటుడు మంచి ఆర్టిస్ట్ పోయింది. ఓకే అది నేనైతే చాలా బాధాకరం. వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఆ భగవంతుడు అంత్యక్రియలు కూడా ప్రారంభమవుతున్నాయి. మరి అంత్యక్రియల సమయానికి కూడా అంటూ ఆర్టిస్ట్ ప్రస్తుత పరిస్థితి ఇక్కడ ఇప్పుడు మరి కాసేపట్లో కూడా అంత్యక్రియలు కూడా ప్రారంభం కానున్నాయి. మరి అంత్యక్రియల సమయానికి కూడా అందరూ ఆర్టిస్టులు కావచ్చు, బంధువులు కావచ్చు, అందరూ తరలి వస్తున్నారు ఒక్కొక్కరుగా చివరిసారిగా చివరి చూపును చూసుకోవడానికి. ఎందుకంటే బుల్లితెర పైన తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకొని అందరి ఇళ్లలో ఒక తెలుగు వ్యక్తిగా నిలిచిపోయాడు కాబట్టి అందరూ కూడా చివరి చూపు కోసం తరలి వస్తున్నారు. సంతోషి. రైట్ నిర్మల, థ్యాంక్ యూ.